నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నమ్మకంతో గతంలో జరిగిన అభివృద్ధి ఫలితంగా రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ తోనే కామారెడ్డి వర్గ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎన్నికల ఇన్ఛార్జ్ విజీ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బాకీ కార్డులు, అభ్యర్థుల కారు గుర్తును పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. మన కేసీఆర్ గారు 2023లో గోదావరి జలాలు మనకు ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి గాంధీనగర్ అంటేనే వెనుకబడిన ప్రాంతము, అబ్బో గాంధీనగర్ రావడం కష్టం అని ఆ రోజులు. మనం వచ్చిన తర్వాతనే గాంధీనగర్ లో 25 వార్లు వేయలే, మన కామారెడ్డిపట్నంలో వేయలే. అంతకన్నా వర్షాలు పడి అక్కడ జిఆర్ కాలనీ కొట్టకపోతే 6 నెలలైంది వర్షాలు పడి. ఇంతవరకు కూడా ఆ డబ్బులు మొన్న శబరిమల్లి గారు వచ్చి నేనున్నా అని వచ్చేసి కొబ్బరికాయ కొట్టిపోయింది. ఎప్పుడో అది స్టార్ట్ చేసినాము, అప్రూవల్ ఎప్పుడో వచ్చింది. అంటే వీళ్ళు తీసుకొచ్చే ఫండ్ ఏం లేదు, మేము తీసుకొచ్చిన ఫండ్నే వీళ్ళు మేమున్నాము అని చెప్పేసి 25వ వార్డు అక్కా చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పూజలు చేసి మనమందరం ప్రచారం ప్రారంభించడం జరిగింది. 25వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, కేసీఆర్ పంపిన అభ్యర్థిగా తమ్ముడు అతికేం రమేష్ గౌడ్ గారిని మన అభ్యర్థిగా తీసుకొని రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి ఈ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ విజీగా తెలంగాణ సాధించిన ఈ తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ 2014, 2018 2 సార్లు మీరు అందరూ అవకాశం ఇచ్చిండ్రు. 9.5 ఏళ్లలో మన రాష్ట్రం అంతకుముందు ఏ విధంగా ఉంటే ఈ 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో భారతదేశంలోనే అభివృద్ధిలో మొట్టమొదటి స్థానం, పేదల సంక్షేమంలో మొట్టమొదటి స్థానం నిలిపిండు కేసీఆర్ గారు. మన ప్రభుత్వం రాకముందు మా అక్క చెల్లెళ్ళందరికీ తెలుసు. ఒక్కసారి ఆలోచించాలి, మా తాత అమ్మలకు భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెళ్లకు ఎంత పెన్షన్ వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం 65 ఏళ్ల పాలనలో ఇంటికో దేవుని కాడుకో పోతే ఏదైనా పని మీద కామారెడ్డికి దవాఖానకు ఎవరన్నా వస్తే బస్ ఎక్కుతారు. రోజు బస్ ఎక్కినట్టు బస్ ఫ్రీ అన్నావు. అరే మా ఇంటికి ఏం అవసరం ఉందో గది ఆలోచన చేయి బిడ్డ అనంటే చెప్పిన మాటలు బాగా, చేసింది మాత్రం మొండి చెయ్యే తప్ప ఏం చేయలేడనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు అటు పెన్షన్లు పెంచుకున్నాడు, అదే విధంగా డెవలప్మెంట్ మన అంజల్ రెడ్డి హయాంలో కొత్త వచ్చింది మన ప్రభుత్వం. వచ్చిన దాన్ని మన కళలు కూడా మన కామారెడ్డి జిల్లా అవుతుందని అనుకోలే. కామారెడ్డి జిల్లా
కేంద్రం చేసి పేద ప్రజలు ఏదైనా కలెక్టర్ దగ్గరికి, ఎస్పీ దగ్గరికి, మిగతా ఆఫీసులకు పోవాలంటే నిజామాబాద్ వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని పోవాలి. ఆ పరిస్థితి ఉండొద్దని కామారెడ్డిని జిల్లా కేంద్రం చేసి బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు 65 ఎకరాలలో ఎంత బాగా కట్టిందో మీకు తెలుసు. చేసుకుంటూ ముందుకు పోయినాం, దేన్ని వదలలే. ఇవాళ అదే కాదు, ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇవాళ జిల్లా కేంద్రంతో పాటు ఈ కామారెడ్డి పట్టణంలో ప్రతి 49 వార్డులను చేసినాం. 49 వార్డులలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మనం పన్నులు, సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మా అంజల్ రెడ్డి సోదరులు ఇక్కడ 25వ వార్డులో కూడా చేసింది. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి 49 వార్డులు పెంచుకున్నాం కాబట్టి అన్ని వార్డులకు డబ్బులు ఇచ్చుకుంటా పోయినాం. కొత్తగా ఇల్లు కట్టుకొని ఇంకా పెరుగుతా ఉన్నది. ఇక్కడ ఇటు పెరుగుతున్నది, గ్రీన్ సిటీ దాకా అటు పెరుగుతున్నదని 5 పెద్ద 10 లక్షల వాటర్ ట్యాంకులు మంజూరు చేసుకొని పోయినాం. వికలాంగులకు 4,000 పెన్షన్ చేసుకున్నాం. 500 ఉంటే 4,000 దాకా తీసుకుపోయినాం. నువ్వు 6,000 చేస్తాను, నీ ముఖానికి 6,000 రూపాయలలో 6 పైసలు పెంచినవా అని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మా అక్క చెల్లెలను ఆకలి అవుతున్నట్టుంది, నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇవాళ మా అన్న చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఆ రోజు ఎన్నికలప్పుడు మేము చెప్పలే, కేసీఆర్ చెప్పలే. కానీ 14 ప్రభుత్వం రాగానే టీవీలలో, పేపర్లలో చూస్తే కలకలా అనిపించింది. నిన్నగాక మొన్న మన కామారెడ్ల చెత్త కుండీలో ఒక ఆడబిడ్డ నేస్తే ఇలా శిశు సంక్షేమ దానికి పంపించి ఆ బిడ్డను సాకుతా ఉన్నాం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. ఎందుకోసం? ఈ కలకల ఉండద్దు. ఆడబిడ్డ పుడితే చెత్త కుప్పలాలు వేయద్దు, మురికి అడ్డగోలు మాట్లాడచ్చా అని అడుగుతాం. అందులో కొన్ని ఈ ఏడాది ఇంత చేసుకుంటానన్నా పోవాలి, పోయినవానా అడుగుతా ఉన్నా. ఏ ఒక్కటన్నా ఫ్రీ బస్సు తప్ప నువ్వు ఏం చేసినావని నేను అడుగుతాను. దయచేసి నేను అక్కలారా, చెల్లెలారా, నేను ఒకటే, మా అన్నదమ్ములను నేను ఒకటే వేడుకుంటాను. ఇవాళ ఇవన్నీ ఆయన ఇచ్చిన మాటల్ని అడుగుతున్నాం, మనం కొత్తది అడుగుతలేము. మన ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారమే నువ్వు చెయ్యమని అడుగుతున్నాం. అది ఇంకా మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేస్తే, ఇదే బీజేపీ కోటేస్తే ఒక్క రూపాయి కూడా చేయరు. ఇక పాలన చేసేది కాంగ్రెస్, ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నే గెలిపించారు, ప్రజలు అది మర్చిపోయినరు, మేము ఏం చేసినదా అని నడిచిపోతుంది అనుకుంటారు. దయచేసి సుమా, ఈ ఎన్నికల్లో మీరు కారు గుర్తుకేస్తే ఇదే రమేష్ గౌడ్ లాంటి కౌన్సిలర్స్ అందరూ కొట్లాడి ఇవాళ కామారెడ్డి రాష్ట్రం మొత్తంగా బిడ్డ రేవంత్ రెడ్డి నీ కళ్ళు తెరిపిస్తాం. 2 ఏళ్ళైంది నువ్వు హామీలు నెరవేర్చలేవు. ఇవాళ కాంగ్రెస్ ఓడగొట్టిరు, బుద్ధొచ్చి మనకిచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉంటది. భయపడతాడు, ఊర్లలోకి రావాలంటే గదగద పంపుతాడు. దమ్ముంటారే ఇవాళ నిజామాబాద్కి వస్తుండే ఇప్పుడు 4 గంటలకు రేవంత్ రెడ్డి రా, ఇంకా 4 సార్లు రా, మా కామారెడ్డి దిగు, కామారెడ్డి కూడా చెప్పిపో, నువ్వు చెప్పిన హామీలు అమలు చేసిపో అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా అక్క చెల్లెళ్ళ తరపున, మా అన్న తమ్ముల తరపున నువ్వు చెప్పినే చేయమని మేము అడుగుతా ఉన్నాం. రా పని చేసిపో, రా మా కామారెడ్డికి అని అడుగుతా ఉన్నాం. ఆ దమ్ము లేదు, ఆ మాట లేదు, ఆ పని చేస్తానే ఊసు లేదు. మాటికి మైకు ముందుకు రాగానే పూర్తం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్తగా ఉండు రేవంత్ రెడ్డి. ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు వచ్చినాయి, జాగ్రత్త సుమా. ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మన వార్డును అన్ని రకాలుగా ప్రతిపక్షంగా ఉంటాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా 14వ వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో సబియా ముజిబుద్దీన్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో సబియా ముజిబుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాసుల అంజలి లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
कंपल्सरी कार को वोट डाल के जिताइए केसीआर సంవత్సరాలు అయితే మళ్ళా మనం వేస్తాం సార్ గవర్నమెంట్ అప్పుడు అందరికి పెన్షన్స్ ఉండే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చిన్న పాప పుడితే పాపకు మొత్తం కిట్ తోని పంపించారు. వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు 6 పథకాలు ఇస్తామని ఒక్క పథకం లేదు, ఇప్పటిదాకా ఏం లేదు. మళ్ళోసారి మనమే గెలుస్తాం. 2.5 ఇయర్ తర్వాత మళ్ళా కేసీఆర్ సార్ వేస్తారు. కార్ గుర్తుకి ఓటు వేయండి, అందరు కార్కి గెలిపించుకుందాం. అందరికీ నమస్కారం. 14వ వార్డు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా మన 14వ వార్డు బీసీ మహిళ వచ్చినందున మా యొక్క మిసెస్ మాసుల అంజరి గారిని 14వ వార్డున టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. 14వ వార్డు ప్రజలారా, ఇంతకుముందు నేను 21వ వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఎన్నో స్వచ్ఛంద సంస్థల్లో పాల్గొన్నాను. ఏ కార్యక్రమం ఉన్నా మీ ఇంటి వద్దకు వచ్చి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ ఏమున్నా ఫామ్స్ తీసుకుని వచ్చి మీరు ఇంటి వద్దకు వచ్చి నింపి మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా అవి మీకు అందేలా కృషి చేస్తూ మీలో ఒకటిగా సేవక కార్యక్రమాలు చేపడుతూ ఒకసారి కౌన్సిలర్గా, మరి ముజిబన్న గారి ఆశీస్సులతో ఒకసారి కోఆప్షన్గా అయినా ఇప్పుడు మళ్ళీ బీసీ మహిళ అయినందున మా యొక్క భార్య కూడా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ కౌన్సిలర్గా మున్సిపల్కి పంపించాలని, మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని, మీలో ఒకనిగా మీ సేవకై ముందుకు వస్తున్నానని. జై తెలంగాణ. అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యే రమణారెడ్డికి లేదని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. మిగత చరిత్ర అంతా అవినీతిమయమని, దాన్ని నిరూపించే బాధ్యత మాదిందని చెప్పారు. సాధ్యమైన పనులకే హామీలిచ్చి అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 18, 41, 42, 43, 48, 49 వార్డులలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అభివృద్ధి అంటే పారిపోవడమేనా అని ఎమ్మెల్యే రమణారెడ్డిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 2.5 ఏళ్లలో కామారెడ్డికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా అని నిలదీశారు. ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక తప్పించుకు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, నీటి సరఫరా, పట్టణ పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు అభివృద్ధి కాదట. అవి కాక అభివృద్ధి పనులు ఇంకేముంటాయో చెప్పాలన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు కనబడకుండా పారిపోవడమే మీ దృష్టిలో అభివృద్ధి. మేము ఈ గడ్డపై చేసిన అభివృద్ధిని కళ్ళ కట్టినట్లు చూపిస్తున్నాం. ఆ ధైర్యంతోనే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వారిని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద నిలబెట్టి పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని మాట ఇచ్చారు. ये ఒక గల్లీకి విజిట్ చేసేదా, ఏ ఒక రేషన్ కార్డు, ఒక రోడ్డు, ఒక మోరీ, ఒక లైట్ ఎప్పుడన్నా చెప్పి గొంతుపోయింది. నాకు 3 साल नानोड़ कोटिरू मोना रेवंत रेड्डी की और सरकार ये है. अभी कोई लोग यहाँ पहले हिस्सों को ऐसा जाके देख के आओ, पूरे रोड़ा गिर गए. कारण आज भी हमारे बीजेपी के खिलाफ लड़ना है. हमारा संविधान कानून को बचाना है, हमारे दस्तूर को बचाना है. तो बचाना है तो हमारे को बात है. ये इलेक्शन छोटा है, फिर भी
खतरे से दरिया बढ़ता है। जो लास्ट टाइम गलती करे वो ना करो। और मैं सबको फिर एक दफा मैं कांग्रेस पार्टी में तो सब जिंदा कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी सही गुर्तु के हाथ के निशान को हाथ के निशान को हाथ के निशान को अम्मा हाथ बताओ हाथ ఇప్పుడు ప్రకటనలు 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీదాస నవమి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వీధులలో కామధేను రామదాసు దీక్ష స్వీకరించారు. ఈ ఉత్సవాల్లో భారీగా పాల్గొన్న భక్తులు సుందరకాండ ప్రవచనాలు ఆలకించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో గల రామాలయంలో 344వ శ్రీదాస నవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామికి బిల్వార్చన, భజన, శ్రీ హనుమాన్ వైభవము, సుందరకాండ ప్రవచనములు, ప్రత్యేక పూజా కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 2న ప్రారంభమైన మహోత్సవాలు 12వ తేదీ గురువారం వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలు విజయవంతం చేయాలని కోరారు.
ఓం భవతారముఖే నమః ఓం విశ్వేశాయ నమః ఓం భూతదాయ వాయుపతే నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశ్వరాయ నమః ఓం వరాయ నమః ఓం శరేశ్వరాయ నమః ఓం రాహవే నమః ఓం కేతవే నమః దేవరయే నమః ఓం దశరే నమః ఓం మధుసూదనాయ నమః ఓం కామాయ నమః ఓం కవయే నమః ఆవనేక సమానో వాపి తీనో లోకాంతే సంకటసే హనుమాన్ షుడావే మానవజన హనులావే సౌవరాయ సోయం జీవన పరమావే చారోజు వరదాపమార హైపర సిద్ధి అష్ట సిద్ధి రమరిదికే నాథ అసమరదీన జానకి మా మాజీ ఎమ్మెల్యే గంప గౌతమ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గంప గౌతమ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో మాజీ ఎమ్మెల్యే గంప గౌతమ్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీవాసులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో కామారెడ్డి నియోజకవర్గంలో గంప గౌతమ్ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉండే గంప గౌతమ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. జై తెలంగాణ. అదేవిధంగా గోధుమ 100 సంవత్సరాల ఆరోగ్యంతో సొంతంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా అన్నదానం ఒక 100 మంది అన్నదానం చేయాలని కోరుతున్నాం. అన్నదానం చేస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్స్వాడలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ కోయగుట్ట నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చాలా మంది నాయక్ గారు పోతున్నాడు కేటీఆర్ గారు బాన్స్వాడ టౌన్ కు మున్సిపల్ ప్రచార నిమిత్తం వస్తున్నాడు. రేపు 2 గంటల వరకు ఎల్లారెడ్డి గుండా బాన్స్వాడ వస్తున్నాడు. దయచేసి చెప్తున్నాం మా ప్రెస్ సోదరులకు కూడా ప్రజలకు తెలియండి. రేపు 2.5 ఇయర్స్ లోపల వారు వస్తున్నారు. పెద్ద ఎత్తున బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ నుంచి ముఖ్యంగా టౌన్ నుంచి పెద్ద ఎత్తున రైతులు కానీ మహిళలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున తరలి వచ్చి కేసీఆర్ కుమారుడు మనకు కన్నబిడ్డలో తీసుకున్నటువంటి వ్యక్తి కుమారుడు వస్తున్నాడు. 10 ఏళ్ల కాలంలో ఎవరికి ఇబ్బంది లేకుండా పరిపాలన చేసినటువంటి ఒక కేసీఆర్ కుమారుడు రేపు వస్తున్నాడు. దయచేసి మీరు అందరూ రావాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.